రాయింద్రా అక్కడ కూర్చో. ఏమిటిది? కింద కూర్చొని తినాలా? నో టేబుల్స్. ఇక్కడ అందరు కిందే కూర్చొని తింటారు, వెళ్ళి కూర్చోండి. ఐ కాంట్. గివ్ మీ టేబుల్ ప్లీజ్. గెట్ మీ అ టేబుల్ ప్లీజ్. ఏమిటి? టేబుల్ టేబుల్. షట్ అప్ అండ్ సిట్ దేర్. చెప్పినట్టు విను, చుప్ చాప్ బయట జావ్. ఓకే. కూర్చోచి. ఈ స్టీల్ కంచులో తినాలా? నో నో. గెట్ మీ అ పోర్సిలిన్ ప్లేట్ ప్లీజ్. గెట్ మీ అ గాజు ప్లేట్ ప్లీజ్. నాకు అనవసరంగా కోపం తెప్పించదు. తెచ్చుకోకో తెచ్చుకోకో. గివ్ టైమ్. న్యూ గర్ల్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, న్యూ గర్ల్ న్యూ గర్ల్. చూడండి, పొద్దున్నే యోగా క్లాస్ లో యూ మిస్బిహేవ్, కరాటే క్లాస్ లో కూడా యూ మిస్బిహేవ్. ఇప్పుడు మళ్ళీ ఏంటయ్యా ఇది? ఐఎమ్ పేయింగ్ మనీ. ఇలా జైల్లో లాగా మూకుళ్ళలో ముష్టికూడు పెడితే ఐ హేట్ ఇట్. ఐ ప్రొటెస్ట్. మన దేశంలో కోట్లాది మంది పారేసిన పులిస్ త్రాకుల్లో ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నారు. మనం చాలా అదృష్టవంతులు. ఈ మాత్రమైన కాదని మొరాయిస్తే 10 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. తెలుగు సాహిత్యంలో గొప్పవిగా చెప్పుకునే పుస్తకాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు ఒకటి. ఎన్నో విభిన్నమైన పాత్రలు, పాత్ర స్వభావాలు ఈ నవల్లో కనిపిస్తాయి. ఆ కవి సామ్రాట్ గురించి. ఇంద్రా, టైం ఎంత అయింది? వాచ్ మీ చేతుకుందిగా, చూసుకోండి. నిన్ను టైం అడిగింది నాకు టైం తెలియక కాదు, వాచ్ చూసుకోవడం చేతకాక కాదు. నీకు టైం విలువ తెలియ చెప్పటానికి. ఆలస్యంగా క్లాస్కి వచ్చినందుకు క్లాస్ అయ్యే వరకు నుంచునుండు. గెటప్. హలో, గెటప్ గెటప్ అన్నారు మేడం. విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. ఎందుకు తెలియాలి? ఏమీ తెలియకపోవటం తప్పు కాదు, కాని ఎందుకు తెలియాలి అనటం పొరపాటు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ సాహితీమూర్తి. ఎప్పుడో మా తాతల నాడు ఏవో రాసిన మనిషి గురించి నాకెందుకు తెలియాలి? మోడర్న్ రైటర్స్ గురించి అడగండి, చెప్తాను. గెట్టప్పా, పాప్ సింగర్స్ గురించి అడగండి, చెప్తాను. అబ్బో, అంత నాలెడ్జ్ ఉందా? గుడ్, మంచిదే. కాని ఇక నుంచి మన సాంప్రదాయం గురించి, మన సాహిత్యం గురించి చెప్తాను, నేర్చుకో. ನೋಡಿ ಮೇಡಮ್, ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದದ್ದು ನೀವು ಹೇಳಿ, ನನಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ರೆ ಕೇಳ್ತೀನಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ದುಡ್ಡು ಕೊಡೋರು ನಾವು, ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ದೆ ನೀವು ಹೇಳಬೇಕು. ಏಮಿಟಿ ಹೇಳಬೇಕು? ನೀನು ಮಾತಾಡಿದೆಲ್ಲ ಅರ್ಥವಾಯ್ತು ನನಗೆ. ನನ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಣಾಗಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ಯಾ? ಈ ಮಾದ್ರಿ ಹುಚ್ಚು ಹುಚ್ಚು ಶ್ರೇಷ್ಠ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ. ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ అంటే పళ్ళు రాలిపోతాయి అన్నమాట మేడం అంటున్నారు. మొదటి తప్పుగా నీ పొగరు మొత్తాన్ని క్షమిస్తున్నాను. కాకపోతే నువ్వు ఈ రోజు మొత్తం అన్ని క్లాసుల్లో నుంచునే ఉండాలి. సుందరయ్య, అమ్మా, నెక్స్ట్ క్లాస్ కు వచ్చే టీచర్స్ అందరికి చెప్పు, ఈ అమ్మాయి హోల్ డే నిలబడే ఉండాలి. అలాగేనమ్మా. మేడం ఏంటో తెలుసుకో తెలుసుకో. ఇటు ఇటమ్మా, ఇటు ఫేసింగ్ ఇటు. వచ్చి కూర్చోమ్మా. మేడం పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ అలాగా? పనిష్మెంట్ ఇచ్చారు కదా. మధ్యలో అబ్బాయి అంటే అంత ఇష్టమా? ఇది ఇష్టంతో చేసే పనా? మరి దేంతో చేసే పని? అసహ్యంతో చేసే పని, కడుపు మంటతో చేసే పని,
కొట్టేయాలని చేసే పని. ఏమిటి మా చిన్నబ్బాయినే? మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే. సరే ట్రాఫిక్ క్లాస్ కి రండి. ట్రాఫిక్ క్లాసా? అదేనండి, పుస్తకాలు బైండ్ చేయడం, ఒడియాలు అప్పడాలు ఒత్తడం. క్రాఫ్ట్ క్లాసా? అదేనండి నేను అంటుంది. అక్కడ రండి, ఇద్దరు తెలుసుకుందరు కానీ. నేను రావడం లేదు, నా ఒంట్లో బాలేదు. అలాగా, అయితే మెడిటేషన్ క్లాస్ కి రండి. మెడిటేషన్ క్లాస్ కి నేను రావడం లేదు. మిస్ ఇండియా పిక్చర్ కొడుతున్నాను, నువ్వు వస్తావా? అమ్మో సినిమాకే? అయితే మా చిన్నబ్బాయి పర్మిషన్ కావాలి. లేకపోతే క్లాస్ రూమ్ లో మేడం గారిని ఎదిరిస్తే రుచి చూసారు కదా, గోడ మీద రాసుకోటాలు చెట్టుకోటాలు. అలాగే చెప్పకుండా సినిమాకి వెళ్ళారనుకో ఒళ్ళంతా రాసుకోటాలు గోకోటాలే. మీరు రండి ముందు. చిన్నబ్బాయి నీకింత పవరా పొగరా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.